రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో ఓ బాధితుడు అధికారుల ముందు తన గోడు విన్నవించుకున్నాడు. అధికార పార్టీ నేతలు తన భూమిలో కుట్రపూరితంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారని, ఆ లైన్ తొలగించాలని లేదంటే తనను చంపేయాలని ప్రజావాణిలో గగ్గోలు పెట్టడం కలకలం రేపింది. అలుగునూరు గ్రామానికి చెందిన అంజయ్యకు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో సర్వే నెంబర్ 83లో 18 గుంటల భూమి ఉంది. ఆ భూమిని ఆనుకుని బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ కు చెందిన ఎకరం 11 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే పూర్వం నుంచి ఈద శంకర్ భూమిలో 33 kV విద్యుత్ లైన్ ఉండేదని, విద్యుత్ లైన్ ఉంటే తనకు నష్టమని భావించిన శంకర్ కావాలనే లేనిపోని కారణాలు చెప్పి తన భూమిలో విద్యుత్ లైన్ పెట్టించారని ఆరోపించారు. గతంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి తన భూమిలో కరెంటు స్తంభాలు పెట్టే ప్రయత్నం చేశారని, అప్పుడు తాను అడ్డుకోవడంతో అధికారులు ఆపేశారని అంజయ్య చెప్పాడు. అయితే అనారోగ్యంతో తను అందుబాటులో లేని సమయం చూసి శంకర్ రెడ్డి తన భూమిలో విద్యుత్ లైన్ వేయించారని అంజయ్య వాపోయాడు. ఈ సమస్యపై గతంలో 4 సార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఇకనైనా తన సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో ఓ బాధితుడు అధికారుల ముందు తన గోడు విన్నవించుకున్నాడు. అధికార పార్టీ నేతలు తన భూమిలో కుట్రపూరితంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారని, ఆ లైన్ తొలగించాలని లేదంటే తనను చంపేయాలని ప్రజావాణిలో గగ్గోలు పెట్టడం కలకలం రేపింది. ఇక దీనికై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ తెలుపుతారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన సిరిసిల్ల అంజయ్య అనే వ్యక్తి తన భూమిలో అక్రమంగా విద్యుత్ లైన్లు వేశారని చెప్పేసి కూడా మాజీ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు తీవ్ర స్థాయిలో. అంటే గతంలో కూడా తాను ఎన్నో సార్లు దీనిపై ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించట్లేదని చెప్పేసి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ కు గతంలో 4-5 సార్లు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని చెప్పేసి తాను ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా తాను ఒక ఆరోపణ అయితే చేశాడు. లేని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి కూడా నన్ను చంపేయండి అంటూ కూడా ఒక స్మూత్ వార్నింగ్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. అంటే గత చాలా సంవత్సరాలుగా కూడా ఈద శంకర్ రెడ్డికి సంబంధించిన భూమిలో ఉన్న విద్యుత్ లైన్లను అక్కడ డిమాండ్ ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో తీగల వంతెన నిర్మాణం అయితే జరిగింది. అక్కడ అమాంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీనివల్ల ఈద శంకర్ రెడ్డి తన భూమిని అక్రమంగా తన భూమిలోంచి విద్యుత్ లైన్లు ఉండటం వల్ల విలువ పడిపోతుందని భావించి తన పక్కనే ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన భూమిలో బాధితుడి భూమిలో విద్యుత్ లైన్లు వేయించాడు. వీరికి విద్యుత్ అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో మాత్రం ఈ వ్యక్తి ఒక ఆవేదనకు గురయ్యి తనను చంపేయండి అంటూ కూడా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రియా. శ్రీకాంత్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో ఓ బాధితుడు అధికారుల ముందు తన గోడు విన్నవించుకున్నాడు. అధికార పార్టీ నేతలు తన భూమిలో కుట్రపూరితంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారని, ఆ లైన్ తొలగించాలని, లేదంటే తనను చంపేయాలని ప్రజావాణిలో గగ్గోలు పెట్టడం కలకలం రేపుతోంది. విద్యుత్ లైన్ వేయించండు. విద్యుత్ అధికారులను అడుగుతాము, మేము ఈదశంకర్ రెడ్డి గారు చెప్తే వేసినాము అని అంటాడు. ఈదశంకర్ రెడ్డి గారు కరెంటు వాళ్ళు వేసారు, నాకేం సంబంధం అని ఆయన అంటాడు. నేను ఎన్ని రోజులైనా ఇప్పుడు 6 నెలల సంది తిరుగుతున్నా కానీ నేను పట్టించుకోలేరు. టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఆయనకు నా భూమి పక్కపోన్న భూమి ఉన్నది, అతని భూమిలోకి వెళ్ళే అతనిది 82వ సర్వే నెంబర్, నాది 83వ సర్వే నెంబర్. నా సర్వే నెంబర్ ఆనుకొని ఉన్నది. ఆనుకొని ఉంటే అతని భూమిలోకి వెళ్ళే పూర్వం 60 సంవత్సరాల క్రితం నుంచే పూర్వం 33 kV విద్యుత్ లైన్ ఉన్నది. ఆ విద్యుత్ లైన్ ఆయనకు నష్టంగా భావించి పక్కపోన్న ఉన్న నా భూమిలోకి వెళ్ళే వీడు ఏం చేయడు అనుకొని నా పట్టభూమి మా పురాతనం మా తాతలు సంపాదించింది, అది నా భూమిలోకి వెళ్ళి వేయించిండు. పిలిస్తే వచ్చిండు, అడిగినా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. మళ్ళీ విద్యుత్ అధికారులను కలిసిన ఈదశంకర్ రెడ్డి గారు నా భూమిలోకి వెళ్ళి